నీవే నీవే కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. నీవే నీవే కావాలి ప్రభువుకు, నేడే నేడే చేరాలి ప్రభువును. నీ కాలం కృపకాలం తరిగిపోతుంది, నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది. నీ కాలం కృపకాలం తరిగిపోతుంది, నీ మరణం లోకాంతం తరుముకొస్తుంది. నీవే నీవే కావాలి
అధిపుడైనా అధికుడవైనా అజముడవైనా ఆయన ప్రేమను కోరిపుడైన నీ కాలం కృపకాలం తరిగిపోతుంది నీ మరణంలో కాంతం తరుముకొస్తుంది నీ కాలం కృపకాలం తరిగిపోతుంది నీ మరణంలో కాంతం తరుముకొస్తుంది నీవే కావాలి ప్రభువుకు నేడే చేరాలి ప్రభువును నీవే కావాలి ప్రభువుకు నేడే చేరాలి ప్రభువును నీ కాలం కృపకాలం తరిగిపోతుంది నీ మరణంలో కాంతం తరుముకొస్తుంది నీ కాలం కృపకాలం తరిగిపోతుంది నీ మరణంలో కాంతం తరుముకొస్తుంది నీవే కావాలి ప్రభువుకు నేడే చేరాలి ప్రభువును నీవే కావాలి ప్రభువుకు నేడే చేరాలి ప్రభువును. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా నన్నెంతో ప్రేమించినావు నా కోసం మరణించినావు నన్నెంతో ప్రేమించినావు నా కోసం మరణించినావు మరువగలరా నీ స్నేహము మరచిరని మనగలరా మరువగలరా నీ స్నేహము మరచిరని మనగలరా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా
ఇచ్చిరన్నా సర్వస్వము నాకు నాశను ఈడేచుము ఇచ్చిరన్నా సర్వస్వము నాకు నాశను ఈడేచుము స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా సరే 23వ కీర్తన యెహోవా నా కాపరి నాకు లేమి కలుగు యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును నాకేమీ కొదువగును యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును నాకేమీ కొదువగును
నేను భయపడను. గాఢాంధకార లోయలను నడచిన నేను భయపడను. నీ దుడ్డు కరయు నీ దండమును, నీ దుడ్డు కరయు నీ దండమును నా తోడయుండి నడిపించును, నా తోడయుండి నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. నా తలను నేతో నంటియుంటివి, నా తలను నేతో నంటియుంటివి. నా గిన్నె నిండి పొల్లుతున్నది, నా గిన్నె నిండి పొల్లుతున్నది. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. దినములన్నీయును కృపాక్షేమాలు వెంటవచ్చును. నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలు వెంటవచ్చును. నీ మందిరంలో చిరకాలము, నీ మందిరంలో చిరకాలము నివాసం ఆశించును, నివాసం నాశించును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. ప్రభునామమున అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 23వ అధ్యాయం, పాత నిబంధనలో 463 పేజీలో ఉన్నటువంటి కీర్తన గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం.
యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. చిన్న ప్రార్థన చేసుకో. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, నీ సన్నిధిలో చేరి నేను స్తుతించుకుంటానికి ప్రభా మీరిచ్చిన కృప కొరకు నీ స్తోత్రాలు. నీ వాక్యం వినాలని ఆశపడుచుండగా మేము వినువారు మాత్రం వండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారం మా జీవితాన్ని దిద్దుకుని నీకిష్టులుగా ఉండటానికి మీరిచ్చే ఆశీర్వాదాలు పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. కృప చూపండి. అయోగ్యుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్యం కీర్తన గ్రంథం 23వ అధ్యాయం. దావీదు అంటున్నాడు, దేవుడు నా కాపరి. ఆయన కరిచేవాడు కాదు, కరోనాకు అప్పగించేవాడు కాదు, కాచేవాడు. కంటికి రెప్పలాగా కాచి కాపాడే దేవుడు. కాబట్టి యెహోవా నా కాపరి. ఒకసారి ఒక చిన్నమ్మాయిని 23వ కీర్తన చెప్పమంటే మొత్తం చెప్పకుండా యెహోవా నా కాపరి నాకు అంతే చాలందట. అంటే ఇక ఇక ఆయన పచ్చిగాల చోట్ల పరుండి చేస్తాడు. ఇక అన్నీ యెహోవా నా కాపరి నాకు అంతే చాలన్న. మరి మన కాపరి ఎవరు? ఏదో పాట పాడుకుంటాం కాదు, కానీ నిజంగా దేవుడు మన కాపరై ఉంటే ఏ తెగులు, ఏ అపాయం, ఏ దీనికి లేకుండా అసలు భయమే ఉండదు. ఎందుకని? కరోనా కంటే గొప్ప దేవుడు నా దేవుడు. ఒకసారి సిరియా సైన్యం వచ్చినప్పుడు ఎలీషా పనివాడైనటువంటి గెహజీ గావు కేకేశాడంట. ఇంకా మన పని అయిపోయింది, ఇంకేంటి. అప్పుడు ఎలీషా, ప్రభా వీడు చూస్తున్నట్లు కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు. ఆ మనోనేత్రాలు తెరవబడేదడిగి అగ్ని, రథాలు, పర్వతాలు ఎక్కలేని ధైర్యం వచ్చింది. అంతకుముందు అమ్మో ఇంకేముంది, ఈ సిరియా సైన్యం మనం ఉన్నపాటుని ఎత్తుకెళ్ళిపోద్ది, ఇక మన పని అయిపోయిందని భయపడినటువంటి వాడు ఆ యొక్క దీన్ని చూసినప్పుడు రెట్టింపు ధైర్యం వచ్చింది. అలాగే కాపరి అంటే ఏదో మామూలు కాదు, కానీ కాపరి అనేటువంటి వాడు పచ్చిక గల చోట్ల మేపుతాడండి. అంటే మంచి ఆ మేత ఎక్కడుందో పసిగట్టి ఆ మందనంతటిని అక్కడ తోడుకుని వెళ్ళి కడుపార తృప్తిగా తినేతాడు చేస్తాడు. తర్వాత మంచి నీటి ఓట్ల యొద్దకి నడిపిస్తాడు, ఎందుకు బాగా తనివిదీర తాగేతాడు. తర్వాత నీతి మార్గంలో నడిపిస్తాడంటే నిర్భయమైన చోడి, ఏ హానికరమైన తోడేళ్ళు కానీ పులులు కానీ ఏమి లేకుండా నిర్భయమైనటువంటి చోటికి తన మందను నడిపిస్తాడు. అలాగే తన గొర్రెలన్నిటినీ ఆయన ఎరుగు, ఏది తప్పిపోయింది, ఏది వెంబడించట్లేదో వెంటనే పసిగట్టగలడు. అంతేకాకుండా వాటికి ముందుండి చక్కగా నడిపిస్తాడు. చక్కగా అంటే త్రోవ తప్పిపోకుండా వాటి పేరు పెట్టి కూడా పిలుస్తాడు. ఒకసారి మేము ఒక చోట మీటింగ్కి వెళ్ళాం. ఏకాంత ప్రార్థనకి వెళ్తే ఒక అతను గొర్రెల మందను తోలుకొచ్చాడు. నేనే అన్నాను, అబ్బాయి ఇన్ని గొర్రెలు ఉన్నాయి, మళ్ళీ వేరే మంద వచ్చిందనుకో కలిసిపోతాయి కదా, ఏం గుర్తులేమి లేదు, ఏదైనా ఎర్రదారం కానీ ఏదన్నా అదేమి లేదంటే, ఎందుకంటే అక్కర్లేదు, మా గొర్రెలు మాకు తెలుసు. అరే ఎడ తెలుసా? ఎన్ని గొర్రెలు వచ్చినా ఎన్ని మందలు వచ్చినా మా గొర్రెలు మేము గుర్తుపట్టగలం, మా గొర్రెలు కూడా మమ్మల్ని గుర్తుపడతాయి, మేము పేరు పెట్టి పిలిస్తే వస్తాయి అన్నాడు. అరే పేరు పెట్టి పిలిస్తే వస్తాయి, ఏదో గొర్రెని పిలవాయా అన్న. అంటే ఏ లక్ష్మి అని అని పిలిచాడు. ఇంట్రెస్ట్గా మేసేది కాస్త మేమేడ పరిగెత్తుకుంటూ వచ్చింది. మేము ఇంకా కొంతమంది సేవకులు ఉన్నారా, చాలా ఆశ్చర్యపడ్డాం. ఒకవేళ ఇది బాగా మచ్చికైందేమని మరి ఇంకో గొర్రెని పిలవమంటే రే రాముడు అనగానే అది కూడా మేమే అంటే వాటి పేర్లు పెట్టాడు కాబట్టి
ఒరే ఆ, ఈ యొక్క నోరు లేని జీవాలకి ఇంత జ్ఞానం అంటే తన యజమానుడు ఎవరో, తన ఆలన పాలన చూసేటువంటి కాపరెవరో బాగా గుర్తించి అలాగా ఆయన చెప్పినట్టు నడుస్తాం. అలాగే కాపరి తన మంద కొరకు ప్రాణం పెడతాడు. ఏదో క్రూర ముగ్గురు వచ్చిందని పారిపోడు, లేకపోతే ఎక్కడో దాక్కోడు, కానీ వీరోచితంగా పోరాడి కావాలి తన ప్రాణమైన పెడతాడు, కానీ తన మందలో గొర్రెని తీసుకెళ్ళడానికి ఇష్టపడు. ఇది కాపరి యొక్క లక్ష్యం. కాబట్టి దావీదు అంటున్నాడు, యెహోవా సృష్టికర్త అయిన దేవుడు నా కాపరి, కాబట్టి ఇక నాకు లేమి కలుగు. ఆరోగ్యం ఉండదనే ఇది లేదు, లేదే మామూలు అక్కర్ల తీరవనే ఇది లేదు, ఆహారం లేదని ఇది లేదు, అది ఏ కొరత లేదు, సమృద్ధిగా ఉన్నది. మనం ఈ మన కాపరి ఎలాంటి వాడో దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలిస్తే, ముఖ్యంగా ఈ కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఈ కాపరి యొక్క లక్షణాలు వ్రాయబడి. సరే, మన కాపరి ఎలాంటి వాడో మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, ప్రాణం పెడతాడు, మంద కొరకు ప్రాణం పెడతాడు. మంచి కాపరి అంటే నమ్మకమైన కాపరి, మంచి కాపరి తన మంద కొరకు ప్రాణం పెడతాడు. మంచి కాపరి అంటే చెడ్డ కాపరి కూడా ఉంటాడు కదా. ఎలా ఉంటాడు అంటే స్వచిత్తానికి వదిలేస్తాడు. మనం మోషే దేవుని యొక్క శాసనాలు తీసుకురావడానికి కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రజల్ని అహరోనుకు అప్పచెప్పాడు. కానీ అహరోను ఏం చేశాడు, వాళ్ళ ఇష్టానికి వదిలేశాడు. వదిలేస్తాడికి వాళ్ళు ఈ మోషేని వాడు ఏమైపోయాడు, ఎప్పుడో వెళ్ళాడు, అంతు పంతు లేదు అని అహరోన్తో, ఆ మోషేని వాడు ఏమయ్యాడో మాకు తెలీదు, మా ముందర నడవటానికి ఒక దేవుణ్ణి చేయమన్నారు. రేపు బుద్ధి లేనివాడు ఇంకేం దేవుడని వారిని గద్దించి మందలించి సరి చేయకుండా, అబ్బాయి మీ బంగారం అంతా తీసుకురండి, అందరు తెచ్చారు. దాన్ని ఒక దూడగా చేశాడు. వాళ్ళు ఇక ఆడుతూ లేచి ఆడుతూ పాడుతూ ఇదే మన ముందు నడిచిన దయ్యం అయిదని కేకలేస్తూ ఉంటే మోషే దేవుడిచ్చిన ఆజ్ఞలిచ్చిన పలకలు తీసుకొస్తూ కోపం మండి ఆ పలకలు పగలగొట్టాడు. అరే, ఇంత బుద్ధి లేనివాళ్ళు, ఇన్ని మేళ్ళు చేసి ఇంత ఆ యొక్క ఐగుప్తు చెర నుండి విడిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇంత చేస్తే వీళ్ళేంటారు ఈ దూడ దేవుడు అంటారు ఏందని అసలు కోపం కట్టలు తెంచుకొచ్చింది. అలాగా అంటే చెడ్డ కాపరి అలా చేస్తాడు. మంచి కాపరి అయితే వాళ్ళకి చక్కగా అన్నీ చక్కగా అంటే అలాగ కండిషన్లో లైన్గా అలాగా మందని అనుసరించేగా చక్కగా ఒక క్రమశిక్షణలో నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి దావీదు యెహోవా నా కాపరి. ఎలాంటి కాపరి అంటే మంచి కాపరి, ప్రాణం పెట్టేటువంటి కాపరి. దావీదు కూడా తన తండ్రి గొర్రెలను కాసేటప్పుడు ఆ సౌలు అంటాడు, అబ్బాయి గొల్యాతు ఆజానుబాహుడు, నువ్వేమో ఆ లిల్లి పుట్లాగా చిన్నోడు, ఆడేమో 6 మూరల జాండు ఉన్నాడు. నీవు బాలుడు, నీకు యుద్ధాభ్యాసం లేదు. ఆడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం ఎరిగిన వాడు, నీకేమో అసలు ఏం జాత కాదు. కాబట్టి లాభం లేదంటే ధైర్యం కోసం చెప్పాడయా, నేను నా తండ్రి గొర్రెలను కాసేటప్పుడు సింహం వచ్చింది, చీల్చేశాను, ఎలుగుబంటి వచ్చి తీసుకెళ్తాను గొర్రెని, దాన్ని చీల్చేసి నా గొర్రెలను కాపాడంటే ఎక్కడ కల్లోనా అన్నాడు. కల్లో కాదు, నిజంగా అంబాబు నిజంగానే సింహాన్నే అతను చూశాడు. ఒరే పిట్ట కొంచెం కూతగానం అన్నట్టుగా చూపులు కానకపోయినా సింహాన్నే చీల్చేశాడంట. కాబట్టి ఇంతటికంటే తగినోడు లేడని, అబ్బాయి ఆ యుద్ధ సన్నాహాలు చేయండి, దట్టి కట్టండి, శిరస్త్రాణం పెట్టండి అంటే అయ్యా నేను మొయ్యలేను అన్నాడు. మరి యుద్ధం అంటే ఏంటి? అయినా కూడా రోషము కలిగి సున్నతి లేనటువంటి వాడు,
జీవం గలన దేవుణ్ణి దూషిస్తాడా అని అలాగే వెళ్ళాడు. అతను కూడా ఆ గొల్యాతు కూడా అనుకుంటున్నాడు, నాతో పోరాటానికి సమం ఉజ్జి. ఎట్లాటోడు వస్తాడంటే చిన్నోడు వస్తున్నాడు, ఎవడు ఉడతలు పట్టుకున్నాడు, క్యాట్ బాల్ తీసుకొస్తున్నాడు, యుద్ధానికి వచ్చేవాడు, కత్తి డాలు హఠాసంగా ఉండాలి ఈడేది అని చాలా తేలిగ్గా అలాగా పరిహసించాడు. కానీ యెహోవా నామమునని అలాగా ఆ ఒడిసి ఒకటి వేస్తే మరి గొల్యాతు దగ్గర ఆ డాలు ఉంది, ఇటు అడ్డం పెడితే దాన్ని తగిలేది. అతను ఏదో సుతారం చూస్తున్నాడు, ఇంకెక్కడ ఖాళీ లేదు, శిరస్త్రాణం ఉంది, దట్టి ఉంది, ఇంకెక్కడే ఖాళీ ఉంది. ఖచ్చితంగా వచ్చి నొసడు తగిలి బోర్లు పడ్డాడు. బా ఎంత ఇదో చూడాలి. కాబట్టి మన కాపరి ఎలాంటి వాడు అంటే చక్కగా మన కొరకు ప్రాణం మనని భద్రంగా కాపాడి మన కొరకు ప్రాణం పెట్టేవాడు. అలాగే ఈ యొక్క దావీదు కూడా కాపరి ఆ మందను తండ్రి కాసేటప్పుడు ఆ గొర్రెలు కోసం సింహం వచ్చింది, ఎలుగుబంటు వచ్చింది, వాటిని ఎత్తుకెళ్తా ఉంటే వీరోచితంగా పోరాడి వాటి కోరలను విడిపించాడు. అలాగే మన దేవుడు మనకు కాపరిగా ఉంటే ఈ కరోనా నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి, వాటన్నిటి నుంచి దేవుడు కాపాడతాడు. కానీ మరి నీ కాపరు ఎవరు? సైతానుడు నీ కాపరు అనుకో, కొంతకాలం బాగానే ఉంటుంది, తర్వాత ఈడ్చుకెళ్తాడు. చాలా కాలం క్రితం ఒక పుస్తకంలో చదివాను, ఒక డాక్టర్ అట, మంచి బిలీవర్, దేవుణ్ణి నమ్ముకున్నవాడు. ఆయన దగ్గరికి సైతాన్ వచ్చింది, అవ్వ దగ్గరికి సైతాన్ వచ్చినట్టు వచ్చి, డాక్టర్ నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నమ్మకంగా ఉన్నావు, ఏది నీ చదువు ఎన్ని లక్షలు పెట్టి చదివావు, ఏది అసలు ఏది ప్రాక్టీస్ ఏది, నీవు కనుక నాతో స్నేహం చేస్తే నువ్వు కోరింది పట్టింది బంగారం అన్నాడు. లేదు అంటే నువ్వు నా మాట నమ్మని నమ్మబలికిందండి. సరే అలా నమ్మటానికి లేదు, నీవు నీ రక్తంతో సంతకం చేయి అప్పుడు నమ్మకం అని గబక్కని గీసిందంట. ఆ రక్తంతో సంతకం చేశాడంట. అది మడత పెట్టుకుని జేబులో పెట్టుకుని ఇప్పుడు నీకేం కావాలో కోరుకో అందాడు లోకాధికారి సైతాన్. ఆ డాక్టర్ దేవుని ఎరిగిన వాడికి పెద్ద ఆశలేం కదా, ఆయన అన్నాడంట, నాకేం వద్దు, నా ప్రాక్టీస్ చక్కగా జరిగితే, జనం బాగొస్తే అదే సంతోషం, రేపే నీ ప్రాక్టీస్ అమోఘంగా ఉంటుందని చెప్పిందాన్ని. మరుసటి రోజు ఉదయం రోజు డాక్టర్ గారు ఆ క్లినిక్ చేసుకుని గోళ్ళు గిల్లుకుండా ఏదో పేపర్ లేదా బైబిల్ చదువుకుండా తప్ప పేషెంట్స్ ఉండేవాళ్ళు కాదు. ఆ రోజు ఆయన వస్తుంటేనే హాస్పిటల్ కళకళలాడుతున్నాడు. ఏంద్రా ఎంతమంది, అరే ఆయన చెప్పినట్టుగానే ఉందే, వచ్చారు చాలామంది జనం. ఇంకా ఆ రోజంతా ఎడతెరిపి లేకుండా ఆ పేషెంట్ చూశాడు. అలా వారం గడిచిపోయింది. తర్వాత మళ్ళా ఆ సైతాండు వచ్చాడు, హలో డాక్టర్ హౌ ఆర్ యూ అందాండి. ఫైన్. చూసావా, నమ్మావా నా మాట, ఇప్పుడు ఏం కావాలో కోరుకో అని అడిగిందండి. నాకేం కోరిక లేదు, కానీ సామాన్యులు వస్తున్నారు, కాస్త ఏదన్నా పెద్ద ఏదో మినిస్టర్లో కాస్త ఉంటే రాబడి కూడా ఉంటుంది అంటే సరే అని వెళ్ళాడు. మరుసటి రోజు డాక్టర్ గారు రాకముందే అది అంత కార్లు కళకళలాడుతున్నాడు. అది ఏంటంటే అక్కడ ఒక షూటింగ్ జరుగుతుందంట, హీరో ఎగిరి దానిపై ఎలికిలికి పడి నడుము విరిగిందంట. అది నేసుకొచ్చారు. ఆయన అప్పుడు టెక్నీషియన్లు వాళ్ళు వీళ్ళు చాలామంది వాళ్ళ పలకరీయటానికి చాలామంది వచ్చారు. వాళ్ళు కూడా చూపెట్టుకున్నారు, చాలా బాగుంది. మరుసటి రోజు మినిస్టర్ వచ్చారంటే ఏదో శంకుస్థాపనకి, ఆడు గుండు పడిపోతే ఆయన తీసుకొచ్చారు. ఆయన అమ్మటి ఎమ్మెల్యేలు చాలా హఠాస్. ఒక వారం దానిలాగా మళ్ళా సైతాండు వచ్చాడు, హలో డాక్టర్ హౌ ఆర్ యూ, ఫైన్ అన్నాడు. చూసావా, నువ్వు ప్రభు అని ప్రార్థన చేసుకుంటే ఏమొచ్చింది, నన్ను నమ్ముకుంటే ఎంత ఇదో చూసా, ఇప్పుడు జేబులు పట్టట్లేదు, ఎంత ఇన్కమ్ అని చెప్పి ఈసారి నీకేం కావాలని కోరుకోలేదు, కానీ అడగలేదు, కానీ
నేను కోరుకుంటున్నాను ఏమిటి, నా గెస్ట్గా రావాలి నా ఇంటికి. అరే ఇంత మేలు చేసి నీకు ఇంటికి రాకుండా ఎలాగుంటాను అని వెంటనే ఆ పేషెంట్లు అందరూ విడిచిపెట్టి ఆ సైతానంపడి వెళ్తున్న తడికి ఎక్కడో పెద్ద అగ్నిగుండం, ఒక పెద్ద పట్టణం గాలిపోతున్నట్టు ఉందండి. అమ్మో ఎక్కడో పెద్ద పట్టణం గాలిపోతుందంటే అదే నా నివాసం. అమ్ము అని వెనక పోబోతుంటే గట్టిగా పట్టుకుని, డాక్టర్ మాట తప్పుతావని నీ రక్తం చేసి సంతకం పెట్టించాను, ఇదిగో ఎక్కడ పోతావు, రావాల్సిందే, నేను రాను, లాక్కెళ్తున్నా. అప్పుడు ఆ డాక్టర్ గుర్తొచ్చిందంటే ఏంటి, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని పెద్దగా అరిసేతడికి సైతాను భయపడి వణిగిపోయి వదిలేసిందంట. పో తప్పించుకున్నావు పో అందాడు. అప్పుడు ఆ డాక్టర్ జ్ఞానం వచ్చారే, చూసా జీవం గల దేవుని విడిచిపెట్టి చేస్తే ఈ లోకరీతిగా అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు సారాయి కొట్టోళ్ళు, వడ్డీ వ్యాపారస్తులు అబ్బో ఏమి సంపాదించి కానీ వాళ్ళంతా చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే డాక్టర్ గారు గ్రహించాడు. కాబట్టి మన కాపరి అలాంటి కాపరి కాదు, మన కొరకు ప్రాణం పెట్టేవాడు, మన ఆత్మల కాపరట. 1 పేతురు 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం మనం చదివితే ఆయన మన ఆత్మలకి కాపరంట. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఇప్పుడు మీ ఆత్మల కాపరేగు చూసారా. కాబట్టి మీరు గొర్రెల వలె దారి తప్పిపోయితారు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆత్మల కాపరి. మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత సైతాను మనం అపహరించుకున్న మన ఆత్మల్ని ఆయన రాజ్యంలో చేర్చుకుని భద్రపరుస్తారు. ఆత్మల కాపరి అలాగ ఉండి ఆయనతో యుగయుగాలుండి ఆనందించే భాగ్యాన్ని అనుగ్రహించే కాపరి, ఆత్మల్ని కాచేటువంటి కాపరి. మన యొక్క కాపరి మంచి కాపరి, ప్రాణం పెట్టేటువంటి వాడు. మన ఆత్మల్ని పరలోకంలో చేర్చి భద్రపరిచి ఆయనతో యుగయుగాలుండి ఆనందించే ఆ భాగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అలాగే 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రధాన కాపరి అని మనం చూస్తాం. ఏంటి ప్రధాన చీఫ్ అన్నమాట. మంచి బహుమానాలు ఇస్తాడు, అనేకమైన ఈవులు అనుగ్రహించేవాడు. ఈ లోకంలో అనేక మంది ఇచ్చే ఈవుల కన్నా అతి శ్రేష్టమైన వెలగట్టలేనటువంటి ఈవుల్ని ఇస్తాడు దేవుడు, ప్రధాన కాపరి. మన దేవుడు ఏదో మన కష్టాన్ని చూసి ఊరుకునేవాడు కాదు. బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా చేస్తా. కానీ మనం చాలామంది కొంచెంలో కూడా నమ్మకంగా ఉండాలి, అపనమ్మకస్తులం అయిపోయి అలాగా దేవుని విడిచిపెట్టిపోతాం. కానీ నమ్మకంగా ఉండి దేవుని పని నమ్మకంగా చేస్తే బలా నమ్మకమైన మంచి దాసుడని దేవుడు ప్రశంసించడమే కాకుండా మనకి గొప్ప బహుమానాలు, వెలగట్టలేనటువంటి ఈవులు, శ్రేష్టమైనటువంటి ఈవుల్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రధాన కాపరి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుడు ఎన్నో కృపలిచ్చి అద్భుతంగా వాడుకున్నటువంటి దైవజనుల్ని మనం ఎంతోమందిని చూస్తున్నాం కదా. ఆయన అసలు ఎవరు వెలగట్టగలమా ఆ విలువ? అలాగా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేసి ఎంతమందిని ఎలాగ దేవుడు కాపాడాడో చాలా ఆశ్చర్యం అన్నమాట. కాబట్టి అలాంటి గొప్ప ప్రధాన కాపరి మన కాపరి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో గొప్ప కాపరి అని భక్తుడు చెబుతాడు. అంటే మనలో తన ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చేటువంటి వాడు గొప్ప కాపరి. ఒక పర్పస్, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? మనం అనుకుంటాం ఈ లోకంలో
దేవుడు ఏది అనాలోచనగా చేయలే, అన్ని ప్లాన్డ్గా ఒక్కొక్క పర్పస్ కోసం చేస్తాం. మనం ఏదో అనుకుంటాం కదా. ఒకసారి ఒక లెక్కల మాస్టర్ గారు ఎండను పడి వెళ్తున్నాడు. ఒక మర్రి చెట్టు కింద విశ్రమిస్తూ చూసి, ఈ దేవుడికి బుర్ర లేదు, బుద్ధి లేదు, ఇంత లావు చెట్టుకి మరి ఇంత చిన్న కాయల. నాలాంటి అనుభవం గల లెక్కల మాస్టర్ని అడిగితే, సగటు కట్టి చెట్టు ఇంత లావు ఉంది కాబట్టి కాయ ఇంత లావు ఉండాలని చెప్పేవాడిని, ఈ దేవుడికి బుర్ర లేదు, బుద్ధి లేదని ఆలోచిస్తా నిద్రపోయాడు. బాగా మంచి ఎండను పడి వచ్చాడు కాబట్టి బాగా నిద్రపోయాడంట. మెళకు వచ్చి చూస్తే అన్నీ ఒంటింటే కాయలు పడి ఉన్నాయంట. నేను అనుకున్నా అంటారే, బుర్ర బుద్ధి లేను నేను, ఒకవేళ సగటు కట్టి తాడికాయ అంత కాయ ఉండాలని చెప్పి అంత కాయ పెట్టాను అనుకో, నిద్రపోతుంటే ఒకళ్ళ కాయ రాలి ముఖాన్ని పడితే ముఖం చట్నీ అయిపోయేది. కనీసం మెళకువ కూడా రాకుండా ఉండటానికి అనంత జ్ఞాని అయిన దేవుడు ఎంత ఆలోచనతో చిన్న కాయ ఒకళ్ళ పక్కన పడినా ఏం దెబ్బ తగలకుండా, ఎందుకంటే మర్రి చెట్టు ఎంతో నీడిచ్చింది. అనేక మంది పశువులు కానీ మనుషులు కానీ విశ్రమిస్తారు నీడకి. అలాంటప్పుడు పెద్ద కాయలు పెడితే ప్రమాదం అని అనంత జ్ఞాని అయిన దేవుడు ఆలోచన పెట్టాడు. అప్పుడు ఆ లెక్కలు మారి బుర్ర బుద్ధి లేను నేను, దేవుడు అనంత జ్ఞాని అని చెంపలేసుకుని వెళ్ళాడంట. అలాగే మన దేవుడు గొప్ప కాపరి, తన ఉద్దేశాలన్నిటినీ మన ద్వారా నెరవేర్చుకునేవాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మల్ని ఉద్దేశించిన సంగతులను, అంటే గొర్రెలు కాసుకునేటువంటి దావీదుని గొప్ప జనానికి చక్రవర్తిగా ఎందుకు చేశాడు? అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. దేనికి చేశాడంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు. అలాగే మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదికేవారుగా ఉంటే దేవుడు మన ద్వారా ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చుకుంటాడు. అంటే ఆయన చేతి పనిముట్టుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. కానీ చాలామంది అలాగా దేవుని హస్తాల కింద ఉండటానికి ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుని గొప్ప కాపరి ఒక కాపుదాల నుండి బయటికి వెళ్ళిపోతారు. ప్రమాదం అని కూడా ఎంచుకోరు. ఒకసారి ఒక పక్షి అనుకుందట, పంజరంలో ఉన్న పక్షి, అరేరే ఆ పక్షులన్నీ ఎంత చక్కగా ఎగురుతున్నాయి, ఈ చెవులు ఆ చెవులు కోరిన తిండి తింటుంది. నాకైతే ఈ పంజరంలో బంధించి ఏదో నూకలో గింజలో వేస్తున్నాడు, కాసి నీళ్లు పోస్తున్నాడు, కోరింది తినే భాగ్యం నాకు లేదే అనుకుంటా ఉంటే ఒకసారి ఆహారం వేసే టైంలో తప్పించుకుపోయిందట. ఇక నా ఇష్టం, నేను ఏది కావాలంటే తినగలనని సంతోషపడతా ఉందా. ఒక చేలో తింటా ఉంటే ఆ చేను ఆయన అంటే ఈ పక్షులు పంటంతా పాడు చేసి తుపాకుతో పేలిస్తే తగిలి చచ్చిందంట. సస్తా అనుకుందంట. అరే హాయిగా ఎండ లేదు, చీకు చింత లేకుండా పెంచితే నేను ఎలిచూపు చూసి ఆ పక్షులు అట్టను ఈ పక్షులు నా సావు నేను కొని తెచ్చుకొని చచ్చిందంట. అలాగే గొప్ప కాపురం యొక్క కాపుదలకు ఉండకుండా చాలామంది ఒక మంచి దేవుని బిడ్డల సహవాసం, ప్రార్థనా పరులైనటువంటి బిడ్డల సహవాసం, ప్రార్థన వాళ్ళతో ఉండే ఇది ఉండకుండా స్వేచ్ఛగా ఉండటానికి లోకస్తులతో కలిసి, లోకస్తులు లేదా బాగా సంపాదన అది ఇది లోకస్తుల ఆశలన్నీ అలాగే ఉంటాయి. దేవుని రాజ్యాన్ని గురించిన ఆలోచనే ఉండవు. అరే ఇలాగ దేవుని రాజ్యం కట్టాలి, దేవుని చిత్తం చేయాలనే ఆలోచనే ఉండదు. కనీసం దేవునికి ఇచ్చే మనసు కూడా ఉండదు. ఇంకా ఇచ్చేవాళ్ళని చెడగొడతారు. ఇదివరకు దేవుని సేవకులు చెబుతుండేవాడు. ఒక ఆయన అన్నంటే, ఒరే మనం చాలా అమాయకులు, చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, కానీ చాలా అమాయకులు. ఏవో ఈయన మీటింగ్లు పెట్టి పేరు ఫలానా ఆయన మీటింగ్లు పెట్టాడని పేరు, మనకేముందరా? ఆ మీటింగులకి సహాయం చేస్తున్నాం, మనకేమైనా ఊరా పేరు ఏముందరా? అలా కాదు. మనం కూడా జ్ఞానం కలిగి మనం మీటింగ్లు పెడతాం. ఎట్టే ఉంది?
10వ తీయాలి, దేవుని యొక్క వాక్యం తీద్దాం. కానీ దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఇవ్వకుండా రికరింగ్ డిపాజిట్ కడదాం, అంటే నెలకి ఎంత అని. సంవత్సరం అయితే చాలా అమౌంట్ అయింది, నీది నాది మనవాళ్ళందరిది. ఇదంతా తీసి పేరు పొందినటువంటి ఆ టీవీ స్పీకర్లు ఉంటారుగా, వాళ్ళిద్దరు ముగ్గురు నేర్చుకొద్దాం, వాళ్ళ పేర్లు వేద్దాం పైన, కింద మన పేర్లు ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరర్ మన పేరు వేసుకున్నాం. అప్పుడు స్వామి కార్యం స్వకార్యం మనకు పేరు వచ్చింది. మీటింగ్లు పెట్టిన వాళ్ళం అవుతాం, దేవుని పని చేసిన వాళ్ళం అవుతామని యుక్తిగా దారి తప్పించి ఇది బాగుందా, ఇంతకాలం మనకు మన ట్యూబ్ లైట్లు ఎలగలేదు, ఏదో ఆయన మీటింగ్లు పెడితే ఆయనకి ఇచ్చాం, సొమ్ముకూడదు సోకూడదు అన్నట్టుగా ఆయన ఇచ్చేసాడు, మనకి ఏమీ లేదు అని ఏదో ఘనకార్యం చేసినట్లుగా సంతోషపడ్డాడు. దేవుడు చూశాడు, తాను ప్రేమించే వారిని దేవుడు గద్దించి శిక్షిస్తాడు. వెంటనే ఒకడికి కడుపులు నొప్పి ప్రారంభమైందండి. ఆ డాక్టర్ ఈ డాక్టర్ చూపి డబ్బులు అవుతున్నాయి కానీ తగ్గట్లేదంట. ఆయన భార్య విశ్వాసాడు. ఆమెనంట, ఎందుకు ఆ బుద్ధి లేని మాట నువ్వు ఇదవుతావు, 10వ వంతు నా సన్నిధికి తెమ్మని దేవుడు అంటే రికరింగ్ డిపాజిట్ ఏమన్నాడు దేవుడు? దేవుని ప్రతినిధి సేవకులు మీటింగ్ పెడుతున్నాడు, మనం ఏకీభించాలి కానీ స్వఘనత కోరుకుని ఒప్పుకో, అప్పుడు పోదు, లేకపోతే పోదు అన్నీ అసలు ఏం తగ్గట్లా. తప్పనిసరి అన్నాడ, వెళ్ళి సేవకుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుని మనం ప్రార్థన చేయించుకుంటే ఆయన దగ్గరికి వెళ్తే 10వ వంతు ఇస్తున్నారు అంటాడు. ఏం చెబుతామంటే అనలే అని ఏదో తెచ్చిందని. సరే దొంగోళ్ళలాగా మూసుకేసుకొచ్చాడంట. ఆయన భార్య అన్నట్టయ్యా, ఈయన చాలా కాలం నుండి కడుపులు నొప్పి అల్లాడిపోతున్నాడు, ముందులు తిన్నా తగ్గట్లేదు, ప్రార్థన చేయమన్నాడు. అదేంటమ్మా మీరేం విశ్వాసులు, దేవుని సన్నిధికి వస్తున్నావు, కనీసం నా భర్త ఇట్లా సఫర్ అవుతున్నారని కూడా నువ్వు చెప్పలేదు, ఏమిటమ్మా ఇదని చెప్పి అసలు మీరు 10వ వంతు తీస్తున్నారా అన్నాడు. అనేతడికి ఆమంక చూస్తున్నాడు. చూసావా నేను అన్నాను, అదే ప్రశ్న వేస్తానంటే అవునట్టు ఎందుకు దొంగ చూసినట్టు చూస్తావు, ఒప్పుకో అన్నాడు. ఏంటమ్మా, అయ్యో తీస్తున్నాడు కానీ రికరింగ్ డిపాజిట్ కడుతున్నారు. దేనికా? మీటింగ్ పెడదాం, మనం కూడా పేరు ఆ బాబీలు గోపురం కట్టి పేరు సంపాదించుకుందామని వాళ్ళు ఎట్లా ఆశించారో అలాగే కొంతమంది కలిసి ఆశించారు. అప్పుడు అన్నాడు, అబ్బాయి తక్కినోళ్ళు ఎవరికి రాకుండా నీకే ఎందుకు వచ్చింది తెలుసా, దేవుడు నిన్ను ప్రేమించాడు. ఇప్పుడైనా నీ బుద్ధిహీనతను ఒప్పుకుని దేవుని సన్నిధులు విడిచిపెట్టు. అతిక్రమణ దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాడిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కాబట్టి ఇప్పుడైనా పశ్చాత్తాపడి ప్రభా నన్ను క్షమించు, సైతాను వేరే తలంపు ఘనత కావాలనే తలంపు వచ్చి ఇలాగైపోయాడు అని పశ్చాత్తాపడితే దేవుడు అతను కనికరించాడు, స్వస్థించాడు. అలాగే సైతాను అనేక మందిని తప్పిస్తాడు. మన గొప్ప కాపుదల్లో ఉండకుండా, ఆయన సంరక్షణలో ఉండకుండా మనల్ని ప్రక్కకి నడిపించి తొలగించి ఎందుకు పనికి రాకుండా లేకపోతే శాపగ్రస్తులుగా చేస్తాడు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలో దావీదు వేడుకుంటున్నాడు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదననుకుంటేనా అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఒకడు లేడు అని దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు. అసలు నీవు చేసినటువంటి ఆ మేళ్ళు ఎవరు చేశారు? నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదని అనుకుంటే అవి లెక్కకు మించి తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ లెక్కిస్తాం? నీకు సాటి అయిన వాడు ఒకడో లేడు అని కొనియాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన ఎడల ఆయనకున్న తలంపులు చాలా గొప్పవి. ఒకవేళ మనం అనుకోవచ్చు, నా చదువు లేదు, సరైన వాగ్దాటి లేదు, లేకపోతే ఇంకా అది లేదు ఇది లేదు, నేనెందుకు పనికిరానని మనం అనుకుంటాం. సైతాన్ ఇంకా అదే ఇది చేస్తుంది. కానీ ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని హస్తాల్లో మనం పెట్టుకుంటే గొప్ప కాపరే కాదు,
మనల్ని గొప్పగా మొలుస్తారు. ఒకసారి ఒక భక్తుడు చెప్పాడు, గొప్ప ధనవంతుని యొక్క పెండ్లంట. తనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, చాలా పేదవాడు. ఆయన అన్నంటారే, పెళ్ళికి రాకుండా ఉండేవు, నీ ప్రజెంట్ ముఖ్యం కాదు, నీ ప్రజెన్స్ ముఖ్యం, నువ్వు ఉండాలి ఎక్కడంటే. సరే అన్నాడు. కానీ గొప్పవాడు, గొప్ప వాళ్ళు వస్తారు పెళ్ళికి, ఎలాగా ఏమి లేకుండా ఒడి చేతితో ఎట్టాళ్తావని మార్కెట్కి వెళ్ళి ఒక కొండ కొన్నాడంట. ఇది మట్టి కొండ. దాని మీద తన ఆర్ట్ అంటే ఒక సీనర్ వేసాడంట. వేసి పెళ్ళికి ఎవడైనా మట్టి కొండ పంపరు కదా, అతనికి ఇవ్వటం ఇష్టం లేక దాని పేపర్లో చుట్టి ఒక పిల్లోడి చేత అబ్బాయి ఇది ఇవ్వరా అని ఇచ్చి పంపాడు. సరే చూసి వాడు రాకుండా ఇది పంపాడు. చూస్తే బా ఎంత అందంగా ఉందో. అక్కడ ధనవంతుడు కాబట్టి వెలగలిగినటువంటి ప్రజెంటేషన్ చాలా వచ్చినాయి, కానీ వాటన్నిటిలో తలదన్నే విధంగా ఉందంటే, అరే ఎవరిచ్చారు, ఇది భలే ఉంది, అందరూ ఇదే అడుగుతున్నారు. అది ఒకటి మట్టికొండే, కానీ దాని మీద ఉన్న ఆర్ట్ అలాంటిది అన్నమాట. అలాగే మనం ఎందుకు పనికిరాని వాళ్ళమైనా గొప్ప కాపురి యొక్క కాపుదల్లో ఉంటే, ఆయన హస్తాల్లో మనం పెట్టుకుంటే మట్టి కుండలాంటి విలువలేని మనల్ని మహా విలువ కలిగిన వ్యక్తిగా చేస్తాడు. ఆయన కృపలిచ్చి వాడుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి ఈ గొప్ప కాపరి మన దేవుడు. అందుకే యెహోవా నా దావీదు అన్నాడు, నా కాపరి యెహోవా. కాబట్టి నాకు ఏమీ లేవు, చీకు చింత లేని, ఇది ఉంది అది లేదు అనేటువంటి ఇదే లేదు. ఎందుకంటే ఆయన నా కాపరి. ఒకవేళ కరోనా వచ్చి మహామహులే పోతున్నారు అనుకోండి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, ఈ యొక్క ప్రాణం పెట్టేటువంటి కాపరి నన్ను. అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 10వ వచనం. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు, నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. దోషం బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందమును చెడగొట్టేదు. నరులందరూ ఒట్టి ఊపిరి వంటివా. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మనం కూడా ఒకవేళ ఈ కరోనా వల్ల మహామహులు పోతే పోవచ్చు, మనం కూడా దావీదు వలె, ఇదిగో ప్రభా మా దోష శిక్షను బట్టి ఈ తెగులు కరోనా వచ్చింది, అనేక మందిని పొట్టన పెట్టి కబళిస్తూ ఉంది, కానీ నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు నాయన అని దావీదు ప్రార్థన చేసినట్లుగా మనం కూడా మెళకువగలిగి ప్రార్థించి ఈ తెగులు వీటన్నిటి నుండి విడుదల పొంది, అలాగే దావీదు వలె యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. దేవుడే మన కాపరిగా ఉంటే తన రెక్కల కింద, కోడి తన రెక్కల కింద బిడ్డని ఎలాగా కాపాడిద్దో కదా. కోళ్ళు మనందరికీ తెలుసు. పిల్లలన్నీ ఇంట్రెస్ట్గా తింటూ ఉంటే తల్లి కోడి మడుగు పరీక్షిస్తూ ఉంటుంది, ఎటు నుండి దుష్టుడు వస్తాడు, గద్ద ఎటు వచ్చిద్దో, పిల్లి ఎటు వచ్చిద్దో, కుక్క ఎటు వచ్చిద్దో అని అది మటుకు వాచ్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ సరే కుక్కలు ఇవన్నీ కనపడతాయి, గద్ద పైనుండి కనపడదు, అదే గద్ద చూప అది ఎన్నో మైళ్ళ నుండి పెంటపోగు మీద పాకులాడు పురుగు కూడా కనపడిద్ది అంట దానికి. అక్కడ నుండి ఈ కోడి పిల్ల కొరకు శరవేగంతో వస్తూ ఉంటే తల్లి కోడి వెంటనే తన రెక్కలు చాపి ఒక విధంగా అరిసేది. ఈ పిల్ల కోళ్ళు ఏంది మా అమ్మ అరిసింది, ఏమొచ్చింది ఏందని చూడవు, కానీ వెనక ముందు చూడకుండా బర్రను పరిగెత్తుకుంటా తల్లి రెక్కల కిందకి వెళ్ళి అలాగా రెక్కల కింద వాటిని కప్పింది. అప్పుడు గద్దకి ఎంత కోపం, నేను అన్ని మైళ్ళ నుండి శ్రమ పడిస్తే నాకు దక్కకుండా చేసిందని దాని వాడి అయినట్టు గోడతో బలంగా దన్నిద్దంట కోడి. గీసుకుపోయి రక్తం కారినా పర్వాలేదు, నా బిడ్డలు దక్కారు, ఏమోలే 10 రోజుల్లో మానిపోతాయి, నా బిడ్డలు సురక్షితంగా తగ్గిపోయారని ఎంత భద్రంగా కాపాడిద్దో. అలాగే మన మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టేటువంటి కాపరి,
కోడి తన రెక్కల కింద బిడ్డలను కాపాడినట్లు నిన్ను నన్ను కాపాడి కరోనా రాకుండా, వ్యాధి రాకుండా, ఇబ్బందులు రాకుండా, కష్టాలు రాకుండా, శోధనలు రాకుండా కాపాడి తలెత్తుకునేవారుగా చేసి వేణోళ్ళుగా దేవుని స్తుతించేటువంటి భాగ్యాన్ని దేవుడిస్తాడు. కాబట్టి అలాంటి మంచి కాపరిని సెలెక్ట్ చేసుకున్నాడు దావీదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు, చీకు చెంత ఏమి కలగదు. చక్కగా ఒకసారి పిల్లలకి డ్రాయింగ్ పరీక్ష పెట్టారు. మామూలుగా ఫలానా బొమ్మ అంటే ఎవరైనా వేస్తారు కదా, కానీ వాళ్ళు అటు చెప్పలేదంట. గజిబిజి గందరగోళం వేయమన్నాడు. గజిబిజి గందరగోళం వేయటం ఏంటి? ఒకడు బుర్ర ఉపయోగించి ఫైర్ యాక్సిడెంట్, ఇల్లు కాలిపోతుంటే అంత గజిబిజి సర్దుకునేవాళ్ళు, నీళ్లు పోసి ఆరిపోయేవాళ్ళు, కేకలేసేవాళ్ళు, గజిబిజి గందరగోళం వేశాడు. ఆడికి ఒక ప్రైజ్ ఫస్ట్. ఇంకడు బాగా తుఫాన్, చెట్లు పడిపోతని, గాలి అల్లకల్లోలం ఉంది. కానీ ఒక పక్షట బండ సందులో ఉండి పాట పాడుకుంటుందంట. అంటే లోకం అంత గజిబిజి గందరగోళంగా, తుఫాను, చెట్లు పడిపోవడం అంత ఇదిగా ఉంది. కానీ ఈ బండ సందులో ఉన్నటువంటి పావురం కానీ పక్షి కానీ చీకు చింత లేకుండా హాయిగా పాడుకుంటా ఉందండి. సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. అలాగే మనం కూడా లోకమంతా వ్యాధి లేకపోతే మరొకటి అల్లకల్లోలంగా ఉన్న యెహోవా మన కాపరి కాబట్టి నాకు లేమి కలుగుతుంది, నాకు ఇది లేదు, చీకు చింత లేదు, దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని మనం కూడా నిశ్చింతగా ప్రభువునందు నమ్మకంగా ఉండి నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. అలాగే ఉండి భయం లేకుండా దేవుడు ఉన్నాడు, నేనెందుకు భయపడా, దేవుడు చూసుకుంటాడు. ఏవో నా అరిచేతిలో నిన్ను చెప్పుకున్నానని చెబుతున్నాడు ప్రభు. ఎంత ప్రేమ గలవాడు. కాబట్టి మనం కూడా నమ్మకమైనటువంటి దేవుణ్ణి మన కాపరిగా, లేకపోతే ఆయన కాపుదల కింద, ఆయన యొక్క సహవాసంలో, ఆయన యొక్క హస్తం కింద మనం ఉంటే దేవుడు మనం సురక్షితంగా కాపాడుతాడు. దావీదు వలె మనం కూడా ధైర్యంగా నాకు లేమి కలుగదు, నాకు ఏ అపాయం రాదు, దేవుడు నాకు అండగా, నాకు ఆశ్రయంగా ఉన్నాడు. కాబట్టి సింహ పిల్లలు లేమి గలవాయి ఆకలి గొన్ను, కానీ ఆయన ఆశ్రయించేవానికి ఏ కొదువు ఉండదట. అలాగే దేవుడు నన్ను కాపాడుతాడని అలాగే నిశ్చయిత కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన్ను కనిపెట్టుకుని ఆయన హత్తుకుని యెహోవాను ఆశ్రయించడానికి ఏ మేలు కొదువై ఉండదు. అలాగే మేలుతో నింపబడి అనేక మందికి మేలు కలిగించేవారుగా, అనేక మందికి ఆదర్శంగా, అనేక మందికి అయ్యో నిజంగా నేను కూడా ప్రభువుని ఆశ్రయిస్తే, నేను కూడా ప్రభు హస్తాల కిందకి వెళితే నాకు కూడా ఈ క్షేమం, ఈ భద్రత, ఈ యొక్క ఆశీర్వాదం ఉంటుందని అనేక మంది తెలుసుకున్నట్లుగా మనం ప్రభువుని కాపరగా ఎంచుకుందాం, ప్రభువుని ఆశ్రయిద్దాం, ప్రభువుని హత్తుకుందాం. ఆయన ఇచ్చే ఎనలేని దీవెనలు పొంది అనేక మందికి దీవెనకరంగా ఉందాం. ప్రభు తన వాక్యం దీవించునుగా. ప్రార్థన చేసుకున్నాం. దావీదైతే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెబుతున్నాడు. మరి నీ కాపరి ఎవరు? నీ కొరకు ప్రాణం పెట్టే యేసయ్య నీ కాపరిగా ఉన్నాడా? లేకపోతే అలాగా చెడ్డ కాపరి అహరోను వాళ్ళ ఇష్టానుసారంగా మళ్ళించినట్లుగా అలాగ అంటే క్రమశిక్షణ లేకుండా విచ్చలవిడిగా చేసే అలాంటి చెడ్డ కాపర్ల కింద, సైతాను కాపుదల కింద ఉన్నావా? ఎలాగున్నావు మనం పరిశీలించుకుని, ప్రభా నీవు నా కాపరి ఉంటే నాకు లేమి కలుగదు, నాకు క్షేమం, నేను ధన్యుణ్ణి అని ప్రభువుని హత్తుకుందాం. ప్రభు కృప కొరకు వేడుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, నీ మహాకృపను బట్టి, నీ దయని బట్టి, నీవిచ్చిన వాక్యం కొరకు నీ స్తోత్రాలు. ఈ కరోనా తెగులతో లోకమంతా అల్లకల్లోలంగా ఉన్న ప్రభా, నిన్ను ఆశ్రయించిన బిడ్డలకు ప్రభా ఏ భయం ఏది లేకుండా తండ్రి, గాఢాంధకార లోయలో నేను సంచరించాను, ఏ భయమునకు ఏ తెగులకు నేను భయపడను. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించునని దావీదు చెప్పినట్లుగా ప్రభా,
నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచండి. క్షేమంగా ఆరోగ్యకరంగా తండ్రి నాయన నిన్ను మహింపరిచేవారుగా ఇచ్చి నీకు సాక్షులుగా ఉండేవారుగా ఇచ్చి ఈ వాక్యం నుంచి ప్రతి బిడ్డలు హృదయంలో క్రియ చేయండి. నీ కాపరిగా ప్రభా, మంచి కాపరి, మా కొరకు ప్రాణం పెట్టే కాపరు ప్రభా, నిన్ను హత్తుకుని నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు పొందడం కృప చూపండి. నీ దయగల అందరినీ దీవించి కాపాడమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడైండి. ఆయన కాపరిగా ఆయన ఆశ్రయించి ఆయన హత్తుకుని ఆయన ఇచ్చే నిండైన మెండైన దీవుని పొంది అనేక మందికి దీవునికరంగా ఉంటాను. ప్రభు కృపను గురించి కాచి కాపాడుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. సెలవు.